ఇంటికి ₹1,00,000 ఇచ్చి కాకినాడలో నన్ను ఓడించడానికి ప్రయత్నిస్తున్నారు పిఠాపురంలో. అట్లాగే కాకినాడ ఎంపీ స్థానానికి సంబంధించి ఒకవేళ నేను కనుక అంటే కాకినాడ పార్లమెంట్‌కి చేయమని చెప్పేసి బీజేపీ సూచించిందో, తెలుగుదేశం సూచించిందో తెలియదు. కానీ అది రాంగ్ సంకేతం వెళ్తుంది. ఎందుకంటే ఆయనకి శాంతం రాష్ట్ర రాజకీయాలు కాదు, జాతీయ రాజకీయాలకి వెళ్ళిపోతారంటే రాష్ట్రాన్ని వదిలేసినట్టు. అప్పుడు రేపు పొద్దున కాపు సామాజిక వర్గం కానీ, జనసేనోళ్ళు కూడా ఓటేస్తే ఆయన వరకు వేసుకుంటారు కానీ మిగతా వాళ్ళకి వేయరు. ఎందుకంటే ఆయన రాష్ట్రంలో ముఖ్యమంత్రి కావాలన్న అభిలాషే అభిమానులకు కానీ, కార్యకర్తలకు కానీ. అదే ఇప్పటికి త్యాగం చేసేసారు. తెలుగుదేశం పార్టీని అధికారంలో తీసుకొస్తున్నారు. ఒక పక్కన బాధపడుతుంటే ఆయన ఇప్పుడు ఏమని చెప్తున్నారు, పిఠాపురం సీటు నేను తీసుకున్నాను కాబట్టి నేను టీడీఎం శ్రీనివాసుని తీసుకొచ్చి కాకినాడకి పెట్టాను. ఒకవేళ కనుక పెద్దలు చెప్తే అటుదిటు అవుతుంది. అప్పుడు పిఠాపురం ఈయనకి ఇస్తాను, నేను కాకినాడ చేస్తాను అన్నటువంటి. అంటే నా చేతుల్లో ఏమీ లేదు, పైన వాళ్ళు చెప్తే అంటే అక్కడ బీజేపీ ఏం చెప్పదు, నువ్వు ఇజ్జయి నువ్వు వజ్జయిద్ది అనేసి చెప్పేది ఎవరు? చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు చెప్పినట్టు నడుచుకుంటున్నాను పరోక్షంగా చెప్పినట్టు అవుతుంది కదా. ఇది కరెక్ట్ పాయింటేనా? ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీకి పోటీ చేయడమే కరెక్ట్, అసెంబ్లీలో గెలిచి అసెంబ్లీలో అడుగు పెట్టడమే కరెక్ట్. పార్లమెంటు స్థానం ఎప్పుడు ఇక రాష్ట్ర రాజకీయాలు మన వల్ల కాదనుకున్నప్పుడు పార్లమెంటుకి చేయాలి. అది ఆయన ఇంకొకసారి ఆలోచించుకుంటే కరెక్ట్.